తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. కొత్త సభ కొలువు తీరిన తర్వాత ఇవాళ జరిగే మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ సమాధానం తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి? నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ముగియనున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. 10 గంటలకు ఇటు శాసనసభ శాసన మండలి రెండు మొదలవుతాయి. శాసన మండలిలో శాసనసభలో నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. గవర్నర్ చేసినటువంటి ప్రసంగంలో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, దాంతోపాటు తప్పులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఒక నిర్బంధ కాలం నుంచి ఒక ప్రజాస్వామ్య వాతావరణంలోకి అడుగు పెట్టామని కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ విషయాలన్నింటినీ చెప్పించింది. ఈరోజు ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానానికి సంబంధించి ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం నెలకొనే అవకాశం అయితే ఉంది. అసెంబ్లీలో ఈ రెండు సభల్లో గవర్నర్కి సంబంధించినటువంటి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తారు. దాన్ని చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి బలపరుస్తారు. ఇక శాసన మండలిలో గవర్నర్ ధన్యవాద తీర్మానానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ప్రతిపాదిస్తారు. దానికి టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి దాన్ని బలపరుస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున శాసనసభలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడనున్నారు. దానికి కౌంటర్ అటాక్గా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పే అవకాశం ఉంది. నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. దాంతోపాటు ఇటు లాబీలో కానీ చిట్చాట్లో కానీ ప్రభుత్వం మరీ దుర్మార్గంగా గవర్నర్ ప్రసంగాన్ని పెట్టింది. దాంట్లో అసలు తెలంగాణ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు లేదంటే పూర్తిగా నిర్బంధాన్ని కొనసాగించినట్లు వ్యవహరించింది. ఆ విధంగా గవర్నర్ స్పీచ్ ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, అదొక కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా ఉంది అని విమర్శించారు. ఇక సభలో ఈరోజు దానికి సంబంధించి ధన్యవాద తీర్మానం చేసే సందర్భంలో కౌంటర్ అటాక్ ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయనున్నారు. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధమైన పాలన కొనసాగింది, దానికి కౌంటర్గా అంటే మేము ఒక ప్రజాస్వామ్య అంటే ఒక డెమోక్రటిక్ అప్రోచ్మెంట్లో మా ప్రభుత్వం ఉంటుందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో కూడా ప్రజాపాలన అందించడానికి ప్రజాప్రభుత్వం కొలువు తీరుతుందని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వం ప్రజాభవన్ దగ్గర వేసినటువంటి కంచెలను ఈ ప్రభుత్వం తొలగించింది. దాంతోపాటు ఈ ధర్నా చౌకీకి సంబంధించి గత ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, ఈ ప్రభుత్వం వాటిని తీసివేసింది. సో ఇండైరెక్ట్లీ ఇప్పుడున్నటువంటి కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ వేలో తమ పాలన కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఆరోపించింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి గొంతు నొక్కనీయము, ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షాన్ని కూడా మాట్లాడనివ్వాలి, మేము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయము, ఈసారి చాలా డెమోక్రటిక్ వేలో అసెంబ్లీ కొనసాగుతుంది అని పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక క్యూరియాసిటీ నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంపై ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఏమో నిజాలను మాత్రమే గవర్నర్ తన ప్రసంగంలో పొందుపరిచింది అని చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రం ఈ గవర్నర్ ప్రసంగాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగా ఉంది, దీన్ని పూర్తిగా నిరసిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్లకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సభలో ఈరోజు కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పనున్నారు. ఇక వాళ్ళు చెప్పినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి
కౌంటర్ అటాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు సభలో మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈరోజు ప్రసంగించనున్నారు. ఏం మాట్లాడతారు అనేది ఒక క్యూరియాసిటీగా నెలకొంది. ఇక దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఏ విధంగా అమలు చేస్తామనేది కూడా ప్రభుత్వం నిన్న గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పింది. ఈరోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కానీ కంక్లూషన్ కానీ అధికారికంగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చెప్పనున్నారు.